సత్యం అంటే ఏంటి ఇక్కడ? అది ఏమిటంటే మనసుల కలయికలను ఆపివేయాలి. ఏ మనసు ఒక మనసుతో కలవదు మనం. కాంప్రమైజ్ అవుతాం. ఆ ఇష్టం ఉంటే అవతల మనసు ఏదైనా మనకి ఇష్టమే. మన ఇష్టాన్ని బట్టి. అదే ఇష్టం లేకపోతే అవతల మనిషి ఏది ఎంత మంచి మాట చెప్పినా మనకు కష్టమే. ఇయన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇష్టంలో నుంచి వస్తున్నాయి. ఆ ఇష్టం పోయిందనుకోండి గోవిందా! అంతే. అంటే ఏది కూడా అది పర్ఫెక్ట్ కాదనమాట. ఈ మనస్సులు కలయికలను ఆపివేయాలి. నోట్ దిస్ పాయింట్. ఇది మనం అండర్‌లైన్ జేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఎవరి లోపలికి వారు ప్రయాణిస్తున్నప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టే లోపలికి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఈ మనసుల కలయికలు ఆగిపోతాయండి. ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. సిస్టమ్ అట్లా మార్చారనమాట. ఈ మనసుల కలయికలు ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ కలయిక ఆగిపోయిందో, దానిలోని నైర్మల్యాలు శుభ్రపడిపోతాయి. ఇది సీక్రెట్. ఈ మనసులో ఉండే మురికి, నైర్మల్యం ఎట్లా శుభ్రపడతాయి అంటే మనసులో కలయిక ఆగిపోతుంది. నువ్వు ధ్యానంలో లోపలికి ప్రయాణిస్తున్నప్పుడు ఇక మీకేముండదు ఇక. ఏదీ గుర్తురాదు. అక్కడ నువ్వు ఒంటరివే. నీ శ్వాస నువ్వు. అంతే. ఆత్మ శ్వాస. ఇంకేమీ గుర్తురాదు. అప్పుడు మనసుల కలయికలు ఆటోమేటిక్‌గా అయిపోతాయన్నమాట. హ్మ్. అయితే ఈ నైర్మల్యాలన్నీ శుభ్రపడిపోతాయి. ఈ లోపల కర్మేమో శ్వాస ద్వారానేమో దగ్ధమై లోపల నుంచి బయటకొచ్చేస్తుంది. మరి దగ్ధమైంది మాత్రమే బయటకొస్తుంది. మరి నోట్లో ఉండే ఆవిరి ద్వారా బయటకొస్తుంది. గుండె చప్పుడు ద్వారా బయటకొస్తుంది. అది. ఇక్కడేమో ఈ మనస్సులో కలయిక ఆగిపోతుంది. ఇక్కడ నేను అనేది ఎవరు ఏంటనంటే నీ శ్వాస మీద ధ్యాస నువ్వు తప్ప ఇక ఏమీ ఉండరు. ఆత్మ అనేది తప్ప ఏమీ ఉండరు. ఇక్కడ ఆ నైర్మల్యాలన్నీ శుభ్రపడిపోతాయి. అబ్బా! ఏం జరుగుతున్నాయండి ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా. ఎన్ని జరుగుతున్నాయి అసలు మనకు తెలియకుండా. ప్రతి ఒక్కళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టాం. కనీసం ఏం జరుగుతుందని తెలిసినప్పుడు ఇంకా వాళ్ళు ఎంత బలంగా కూర్చోవాలి. తమలోని మురికిని పోగొట్టుకోవటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. శరీరం మీద మురికిని మనం ఎన్నో రకాలుగా శరీరం మీద మురికినైతే పోగొట్టుకుంటున్నాం. ఆ! బట్టల మురికి పోగొట్టుకుంటున్నాం. ఇంటి మురికిని పోగొట్టుకుంటున్నాం. కానీ మనసు మురికిని పోగొట్టుకోవట్లా. మనసుకున్న రంగుని చెరిపేసుకోవట్లా. అది. ఈ నైర్మల్యాలన్నీ శుభ్రపడిపోతాయన్నమాట. అయితే ఈ ప్రక్రియ జరగడానికి ఇది కంప్లీట్ నీ మనసులో ఉండే నైర్మల్యం మొత్తం పోవడానికి 660 రోజులు పడుతుందండి. 2 ఇయర్స్ 660 రోజులు పడుతుంది కంప్లీట్ శుభ్రపడిపోవటానికి.